నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట అడిగేవాడు తీరని సందేహాన్ని, తెలియని సమాధానాన్ని అడిగి తెలుసుకోగలడు. అడగనివాడు సమస్యకు భయపడుతూ తెలియని విషయాన్ని ఎప్పటికీ తెలుసుకోలేడు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం కృష్ణపక్షం, 2025 మార్చి 24 సోమవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 20 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 24 నిమిషాలకు, చంద్రోదయం రాత్రి 2 గంటల 15 నిమిషాలకు, చంద్రాస్తమయం మధ్యాహ్నం 1 గంట 28 నిమిషాలకు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిథి దశమి తెల్లవారుజామున 5 గంటల 5 నిమిషాల వరకు, తదుపరి ఏకాదశి. నక్షత్రం ఉత్తరాషాఢ తెల్లవారుజామున 4 గంటల 18 నిమిషాల వరకు, తదుపరి శ్రవణం. కరణము వనిజ సాయంత్రం 5 గంటల 22 నిమిషాల వరకు, తదుపరి విష్టి. తెల్లవారుజామున 5 గంటల 5 నిమిషాల వరకు, తదుపరి భవ. యోగము పరిగము సాయంత్రం 4 గంటల 33 నిమిషాల వరకు, తదుపరి శివము. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 7 గంటల 51 నిమిషము నుండి 9 గంటల 21 నిమిషము వరకు. యమగండం ఉదయం 10 గంటల 52 నిమిషాల నుండి 12 గంటల 22 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1 గంట 52 నిమిషాల నుండి 3 గంటల 23 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 46 నిమిషాల నుండి 1 గంట 34 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషాల నుండి 3 గంటల 59 నిమిషాల వరకు. వర్జ్యం మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషము నుండి 1 గంట 58 నిమిషాల వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 44 నిమిషాల నుండి 5 గంటల 32 నిమిషాల వరకు. అమృత గడియలు రాత్రి 9 గంటల 59 నిమిషాల నుండి 11 గంటల 35 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 58 నిమిషాల నుండి 12 గంటల 46 నిమిషాల వరకు. మార్చి 24 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి దశమి. తెల్లవారుజామున 5 గంటల 5 నిమిషాల వరకు ఉంది, తదుపరి ఏకాదశి. దశమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే ఏకాదశి తిథి కూడా శుభకార్యాలకు అనుకూలమైనదే. కానీ ఏకాదశి తిథి సోమవారం కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగము ప్రయాణాలకు, కొన్ని రకాల శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా సాయంత్రం 5 గంటల 22 నిమిషాల వరకు ఉండే విష్టీకరణం కూడా శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 10 గంటల 24 నిమిషాల వరకు ధనుస్సు రాశిలో, తదుపరి మకర రాశిలో ఉంటారు. సోమవారం తూర్పు దిక్కున, నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం ఉదయం 10 గంటల 24 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. ఉదయం 10 గంటల 24 నిమిషాల నుండి
మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. మన ఛానల్లో ఇంతకుముందే ఉగాది గురించి పూర్తి వివరాలు వీడియో రూపంలో తెలుపుకున్నాము. ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూసేయండి. తెలుగు సంవత్సర నామాలు 60 ఉన్నాయి. ఆ 60 కూడా శ్రీకృష్ణుని భార్యలని, నారదముని సంతానమని, ఆ 60 పేరులు ఏమిటో, ఈ సంవత్సరము పేరు ఏమిటో ఆ వీడియోలో తెలుసుకున్నాము. తప్పకుండా చూడండి, అందరికీ ఉపయోగపడుతుంది. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: శాపవశాత్తు చేపరూపు దాల్చిన ఒక దివ్యంగాన వసురాజు వీర్యం రింగినది. ఈరోజు ప్రశ్న: ద్రోణాచార్యునికి ఏకలవ్యుడు ఇచ్చిన గురుదక్షిణ ఏమిటి? ఫలహారాలు, కానుకలు, బొటనివ్రేలు, ప్రాణం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: కుటుంబ సమస్యలు కొన్ని తీరుతాయి. వృషభ రాశి: కొన్ని పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. మిథున రాశి: ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. కర్కాటక రాశి: ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. సింహరాశి: స్నేహితులతో, శ్రేయోభిలాషులతో ఉత్సాహంగా గడుపుతారు. కన్య రాశి: నూతన విషయాలు గ్రహిస్తారు. తులారాశి: ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వృశ్చిక రాశి: ఆదాయం పెరిగినా ఖర్చులు మరింత పెరుగుతాయి. ధనుస్సు రాశి: అనుకున్న ఆదాయం రాక ఇబ్బందులు పడతారు. మకర రాశి: వివాదాలు, కోపతాపాలకు దూరంగా ఉండండి. కుంభరాశి: సకాలంలో చేపట్టిన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. మీనరాశి: రాబడి ఆశించిన విధంగా ఉంటుంది. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.